బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 4 విషయాలు. మొట్టమొదటిది, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఏంటి చెప్పండి? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. మొట్టమొదటి మాట దీంట్లో దేవుడు. చెప్పండి, అందరు చెప్పండి, దేవుడు. బైబిల్లో దేవుడు అనే మాట ఎక్కడుందో తెలుసా మీకు ఆ సంగతి? బైబిల్ అంతా చదివితే దేవుడిని రుజువు చేస్తాడు అనుకుంటారు మీరు. అసలు బైబిల్ ఏ మాటతో ప్రారంభమైందో ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి త్వరగా. ఆది యందు దేవుడు. అర్థమైందా? బైబిల్ దేవుణ్ణి రుజువు చేసే బైబిల్ కాదు. రుజువు చేయవలసిన అవసరం లేదు. రుజువు చేయవలసిన అవసరం, నేను మీ అందరి ముందు ఇదిగో ఇక్కడ ఒక ఇది ఒక మౌత్ పీస్, దీన్ని రుజువు చేయాలా? ఇది కళ్ళకు కనపడుతుంది కదండి, ఫ్యాక్టేగా. ఫ్యాక్ట్ను రుజువు చేసేదండి. మరి చాలా కాలం నేను కూడా దేవుడు లేడని గర్వించాను. దేవుడంటే పచ్చిబూతులు తిట్టేశాను. దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నంత కాలము నా జీవితానికి అర్థం తెలియలా. చెప్పండి, నో గాడ్ నో మీనింగ్. చెప్పండి, నో గాడ్ నో మీనింగ్ ఫర్ మై లైఫ్. నో గాడ్ నో పీస్ ఇన్ మై లైఫ్. చెప్పండి, నో గాడ్ నో పీస్, నో గాడ్ నో మీనింగ్, నో గాడ్ నో లైఫ్. దేవుణ్ణి తెలుసుకోకముందు నేను ఎట్లా ఉండేవాడిని అంటే, ఒక శవంలాగా ఉండేవాడిని. శవాలు కూడా రోడ్డు మీద నడుస్తాయా అనుకునేవాళ్ళు. అర్థమైందా? ఒక శవంలాగా నడిచేవాడిని. ఎందుకు బ్రతుకుతున్నానో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, తర్వాత చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలిసేది కాదు. నక్సలైట్ని అవుదాం అనుకున్నాను. అర్థమైందా? మరి విశాఖపట్నంలో సముద్రంలో దూకి చనిపోదాం అనుకున్నా. దేవుడు లేడన్న అనుకున్నంత కాలము నా హృదయంలో ఏమీ లేదు, సమాధానం లేదు, నా జీవితానికి అర్థమేంటో కూడా తెలియలేదు. ప్రియులారా, ఏది చూసినా నాకు ఏది అర్థమయ్యేది కాదు, ఏమీ అర్థమయ్యేది కాదు. ఈ లోకం ఎటు చూసినా దేనికి అర్థం ఉండేది కాదు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నాలో జీవం వచ్చింది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పీస్ వచ్చింది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మీనింగ్ తెలిసింది నా జీవితానికి. ఇందాక నో గాడ్ నో పీస్ అన్నావా, ఇప్పుడు KNOW పెట్టండి మళ్ళీ. ఏంటిది? నో గాడ్, దేవుడిని తెలుసుకోండి. నో లైఫ్, జీవాన్ని తెలుసుకోండి. దేవుడు లేడని ఎందుకు అనేవాడిని అంటే, వినండి, దేవుడు లేడని ఎందుకు అనేవాడిని అంటే, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, ఈ లోకంలో మరి రోగాలు ఉన్నాయి, ఈ లోకంలో మరణం ఉంది. వీటన్నిటినీ దేవుడు తీసేయట్లేదేంటి? దేవుడికి సర్వశక్తి ఉంటుంది కదా, మరి అన్నీ ఒక్క మాటతో అంటే పోవాలి కదా, మరి పోవట్లేదు కదా, తీయట్లేదు కదా. కాబట్టి ఆయనకి చేత కావట్లేదు కదా. చేతగాని దేవుడు ఎట్లా అవుతాడు? చెప్పండి, చేతగాని దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు లేడు. ఇది కన్క్లూషన్. అర్థమైందా? మరొక మాట అనుకునేవాడు. కాబట్టి దీంట్లో జాగ్రత్త వినండి. సిన్స్ దేర్ ఇస్ ఈవిల్ ఇన్ ద సొసైటీ, లోకములో పాపం ఉంది కాబట్టి దేవుడు లేడు. హేతువాదులు, కమ్యూనిస్టులు వేసే ఈక్వేషన్లో నేను ఒకటి సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఏమని? సిన్స్ దేర్ ఇస్ ఈవిల్ ఇన్ ద సొసైటీ, ఇఫ్ యూ సే దేర్ ఇస్ నో గాడ్, వీ సే అండ్ ఐ సే, సిన్స్ దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ ద సొసైటీ, దేర్ మస్ట్ బి గాడ్. చెప్పండి, వాళ్ళ ఈక్వేషన్లోనే, మనం ఫామ్ చేసిన ఈక్వేషన్ కాదు. దేర్ ఈజ్ గాడ్. బైబిల్ సేస్ దేర్ ఈజ్ గాడ్. చాలా మంది ఏమంటారు? కనపడితేనే దేవుడు. నీ తలంపులు నీకు కనపడుతున్నాయా? మరి తలంపులు లేవా? చెప్పండి. పోనీ వేడి కనపడుతుందా? వేడి లేదా? లైట్ కళ్ళకు కనపడుతుందా? లైట్ లేదా? కోపం కనపడుతుందా? లేదా? ఎన్ని ఉన్నాయి కనపడినాయి, ఇవన్నీ నమ్మట్లేదా ఏంటి? ప్రేమ కనపడుతుందా? చెప్పండి. మరి సరే, కాబట్టి
దేవుడు ఆత్మ గనుక. బైబిల్ సేస్ గాడ్ ఈజ్ స్పిరిట్. చెప్పండి. కనపడే వస్తువుకి, కనపడే వ్యక్తికి పరిమితులు ఉంటాయి. చెప్పండి త్వరగా. కనపడే వ్యక్తికైనా, కనపడే వస్తువుకైనా పరిమితులు ఉంటాయి. టైమ్ అండ్ స్పేస్ లిమిట్స్ ఉంటాయి. కానీ దేవునికి టైమ్ అండ్ స్పేస్ లిమిట్స్ ఉండవు. అది దేవునికి అప్లై అయ్యేది కాదు ప్రియులారా. దేవుడు ఉన్నాడు. మా అమ్మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను? అర్థమైందా? టైలర్ లేకుండా చొక్కా ఎక్కడి నుంచి వచ్చింది? కార్పెంటర్ లేకుండా ఈ పోడియం ఎక్కడి నుంచి వచ్చింది? సరే, కాబట్టి ఆయనలో జీవం ఉండెను, మనం ఆయనలో చలించుచున్నాము, ఉనికి కలిగి. ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమయ్య ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరి నిత్యము నివాసం చేసే దేవుడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయనలో మనం చలించుచున్నాము, మరి ఉనికి కలిగి ఉన్నాము అని మరి అనేక విధాలుగా. 24 నుంచి చదవండి ఒకసారి. 24 నుంచి త్వరగా 17, 24 త్వరగా చదివేయండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు ఎవరు? మనం తయారు చేసిన దేవుడు కాదు, మనల్ని తయారు చేసిన దేవుడు, నిర్మించిన దేవుడు. ఆయనే ఆకాశమునకు భూమికి ప్రభువు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన భూమిని, ఆకాశమును, అందరి సమస్తానికి ఆయన ప్రభువు. ఆయన శాసించగలడు. తర్వాత హస్తకృతంలో ఆలయముల్లో ఆయన నివసింపడు. ఆయన గుడుల్లో, మసీదుల్లో, లేకపోతే చర్చిల్లో మరి ఒక గదిలో ఉండిపోయి ఒక బొమ్మలాగా కూర్చుండే దేవుడు కాదు ప్రియులారా. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, జీవాధిపతి అయిన దేవుడు మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఆయనలో నుంచే వచ్చింది మనకి జీవము. కనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతుల చేత సేవింపబడువాడు. ఇందాక చెప్పినట్లు అగరత్తులు, కొవ్వొత్తులు ఆయనకి అవసరం లేదు. మరియు యావత్ భూమి. సరే, చూసారండి. కాబట్టి ఈ విధంగా జీవము గల దేవుడు ఆయన ఏమై ఉన్నాడో అనేక విధాలుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎట్లా ఉన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. చెప్పండి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. చూడండి దేవుడు. అయితే లోకం ఎట్లా ఉంది? చెప్పండి. లోకం ఎట్లా ఉంది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, 12వ వచనం చదువుదాం రండి. ఈ 4 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోనండి. ఏంటిది? నరుల చెడుతనము భూమి మీద చెడ్డదనియో, వారి తలంపల్లోని ఊహంతియో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో. చదవండి. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. చూసారా? చివరికి మనల్ని పుట్టించిన దేవునికి మనం విసుగుని, సంతాపాన్ని, ఆయాసాన్ని, దుఃఖాన్ని పుట్టించినటువంటి వారము. అదే 12వ వచనంలో ఏముందో చదవండి, దయచేసి వినండి ఈ మాట. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అన్ని తరాల కన్నా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తుంటే చెడిపోయినట్లుగా లేదా? భూలోకము చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. మొదటి మాట దేవుడు, రెండవ మాట లోకము. లోకం ఎట్లా ఉంది? వారి భూలోకము దేవుని దృష్టిలో చెడిపోయింది. నరులు తమ ప్రవర్తనను చెరిపి వేసుకున్నారని దేవుని వాక్యం సెలవేస్తుంది. 1 యోహాను 2:16 ఏముంది? లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి లోకం ఎట్లా ఉంది? ఎట్లాంటి పాపాలు జరుగుతున్నాయి, ఎట్లాంటి దౌర్జన్యం జరుగుతుంది, ఎట్లాంటి నరహత్యలు జరుగుతున్నాయి, ఎట్లాంటి వ్యభిచారాలు జరుగుతున్నాయి. నేను మీకు చెప్పక్కల లిస్టు రోజు వీడియోల్లో మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్లో. అవునా కదా? లోకం ఎట్లా ఉందో మానవులకు తెలుసు ప్రియులారా. అయితే లోకం, ఇట్లాంటి లోకాన్ని 3వ మాట ఏముంది? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఈ లోకమును దేవుడు ప్రేమిస్తున్నాడు. లోకమును ప్రేమిస్తున్నా అంటే లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తున్నాడా? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుష్యులోయ్. ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు?
ఈ పాపం చేసిన మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు అని చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఇంకను మనం పాపులమైండుగానే క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొంది, అంతగా మనం పాపంలో ఉంటుండగానే, పాపములు చేస్తుండగానే మన పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తాం? వాళ్ళు పొరపాట్లు చేస్తున్నప్పుడే మనం ప్రేమిస్తాం ప్రియులారా. మనం లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఈ పాపం ప్రయాణం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం పాపములో పుట్టాము, పాపములో పెరిగాం ప్రియులారా. పాపములో పుట్టాము, జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, 4 తరాల పాపము ఆదాము నుంచి తరతరాలుగా వస్తుంది. పాపము పుట్టుకతోనే పాపములో పుడుతున్నాం ప్రియులారే. పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి మానవుడు ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్నప్పటి నుంచే తప్పులు చేయటం ప్రారంభిస్తున్నాం ప్రియులారా. హృదయంలో నుండి, లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, అసూయ, కక్ష ప్రియులారా, ఇవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తూ ఉంది. కాబట్టి జన్మ పాపం ఉంది, కర్మ పాపంలో 2 రకాలు ఉన్నాయి. చేయవలసిన చేయట్లేదు, చేయకూడని చేస్తున్నాయి. ఈ 3 రకాల పాపాలతో ఒక ఆయన అంటున్నాడు, ఏమండి 4 తరాల పాపం మన మీదకి వస్తుందని చెప్తే బాలరెడ్డి అని ఒక ఆయన అంటున్నాడు, ఇది అన్యాయం కదా సార్ అంటున్నాడు. ఏంటి ఇది అన్యాయం కదా సార్, మనం చేయని పాపం మన మీదకి రావటం ఏంటి సార్ అంటే, నేను అన్నాను విజయవాడ చర్చిలో కూర్చొని నా పక్కన కూర్చొని అంటే, మరి 4 తరాల ఆస్తి వస్తే నీకు న్యాయమేనా అంటే, అది న్యాయమే అంటున్నాడు. 4 తరాల ఆస్తి నీకు ఎట్లా సంక్రమిస్తుందో, నువ్వు సంపాదించకుండా 4 తరాల పాపం కూడా నీకు సంక్రమిస్తుందని నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. చాలా ఇంకేమైనా కావాలా? అర్థమైందా? అంటే దాని అర్థం నీ మీదకి నీకన్నా ముందు 4 తరాల వాళ్ళ పాపం వచ్చి నిన్ను పట్టుకుంటుంది. నీవు చేసే పాపము మళ్ళీ నీ మీదకే కాదు, మళ్ళీ నీ తర్వాత ఎంతమంది మీదకి వెళ్తుంది? ఇది మానవుని యొక్క పరిస్థితి ప్రియులారా, ఇది మానవుని యొక్క పరిస్థితి. చూసారా, ఇటువంటి పాపంలో మనం ఉంటున్నాం. ఈ పాపంలో నుంచి బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు. నాకు ఒక మాట నవ్వు వస్తుంది. పాము కంట విషయం తల్లో ఉంటుందంట, తేలిక ఎక్కడ ఉంటుందంట? మంచి మాటలు వినండి జాగ్రత్తగా. తేలిక ఎక్కడ ఉంటుందంట? తోకలో ఉంటుంది. మనిషికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందరూ ఒప్పుకునేది. నిలువెల్ల ఘోరంపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్పనయా. చూసారా? అక్కర్లేదులేండి, మనకు సమయం సరిపోదు, ముందుకెళ్ళిపోదాం. తల్లో పాపాలు, తలంపుల్లో పాపాలు, చూపులు పాపాలు, వెనికిడి పాపం, నోటి మాటలో పాపం, హృదయంలో పాపం, చేతులతో పాపం, పడకలు పాపపు నడకలో. పాపం చేస్తున్నావా లేదా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ పాపం మన మీదకి, మన పిల్లల మీదకి వస్తుంది. ఏంటి నా కొడుకు ఎట్లా అయిపోతున్నాడు, ఏంటి నా కూతురు ఎట్లా అయిపోతుంది, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం. నేను ఒక మాట చెప్తాను మీకు. ఒక 100 మందిని తీసుకోండి లోకంలో, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా అబ్జర్వ్ చేసి రండి, వాళ్ళకి సమాధానం ఉందా లేదా. చదువుకునేవాడికి సమాధానం లేదు, వాడి సమస్యలు వాడికి. ఏంటి వ్యాపారం చేసేవాడికి సమాధానం లేదు, అర్థమైంది. ఉద్యోగం చేసేవాడికి సమాధానం లేదు, వ్యవసాయం చేసేవాడికి ఎన్ని కారణాలు ఉన్నాయి మీరు తర్వాత చూసుకోండి. 100 మందిలో సమాధానం కలవారు ఎంతమంది ఉన్నారో తీసుకొచ్చి సర్వే చేసి చూపించండి నాకు. బైబిల్లో యోహాను సువార్త 14:27లో యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చేదేంటి? సమాధానం. మరి ఎందుకు లేదు శాంతి? పాపం వలన వచ్చే జీతము మరణము, మరణకరమైన రోగములు, అశాంతి, నెమ్మది, ఇవన్నీ మనము మన పూర్వీకులు చేసినటువంటి పాపం ద్వారానే మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఈ శాపాన్ని, ఈ పాపంలో నుంచి, ఈ శాపం నుంచి బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ తెలుగులో ఒక సామెత చెప్తా, ఎలక తోక తెచ్చి, మీరు కూడా చెప్పండి,
ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు లేదే. కాబట్టి పాపి హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టడానికి ఎంత బండకేసి ఉతికినా పోవట్లేదు. నీవు క్షారముతో కడుక్కొని విస్తారమైన సబ్బు రాసుకున్న నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అని ఇర్మియా గ్రంథం 2:22 చెప్పట్లేదా ప్రియులారా? ఏంటది? నీవు క్షారముతో కడుక్కున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా, నువ్వు ఎంత పౌడర్ రాసుకున్నా, అయ్యో నీ దోషము నువ్వు ఎంత విలువైన సబ్బు రాసుకున్నా నీ దోషం మరక వలె నాకు. కాబట్టి ఈ పాపం మన మీదకి, మన పిల్లల మీదకి మరి శాపంగా మారిపోతుంది ప్రియులారా. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలు ఉన్నాయా? ఆయాస పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం, సంతాప పెడుతున్నాం, విసిగిస్తున్నాం, హింసిస్తున్నాం దేవుణ్ణి మన దోషముల చేత, మన పాపముల చేత. అట్లాంటి మనల్ని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని వాక్యంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఏంటిది? దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ నిత్య నివాసి అయిన దేవుడు, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇటువంటి లోకము చెడిపోయి పడిపోయి మన బ్రతుకుల్ని పాడు చేసుకుంటే లోకాన్ని మరి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందంట ప్రపంచంలో. ఏంటది? అబ్బా, అందరికీ తెలుసు. ఏంటి? ఫ్రెండ్షిప్ డే అంట. అంటే ఏంటి? స్నేహితుల రోజు ఇది. ఈ స్నేహితుల రోజు ఒక టెస్ట్ పెట్టాలి అందరికీ. నిజమైన స్నేహితుడు ఎవరో వెళ్ళి కనుక్కొని రావాలి. ఏంటి? ఎవరు నిజమైన స్నేహితుడు? బైబిల్ గ్రంథంలో ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చెప్పండి, నిజమైన స్నేహితుడు విడువక, నిన్ను విడిచిపెట్టకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్న స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? మొదటి ప్రశ్న. రెండవది, చూడండి, తన స్నేహితుల కొరకు ప్రాణం, యోహాను 15:3 ఉంది, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో నిజమైన స్నేహితుడు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. పొద్దున్నే చెప్పుకున్నాం కదా, నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టాలి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించాలి, దుర్దశలో అతనికి సహోదరుడిగా నిలవాలని మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయము చేయను. నిన్ను సరిచేసి, నిన్ను గాయపరిచిన, నిన్ను గద్దించి సరిచేసి నిన్ను మంచి మార్గంలో నడిపించాలి. ఈ 4 విషయాలు చూస్తే ఇక నీకు ఎవరు మిగులుతారో చెప్పండి స్నేహితుల్లో? నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాణం తీసేవాళ్ళ, ప్రాణం పెట్టేవాళ్ళ? ద్రోహుల నమ్ముకొని స్నేహము చేసి తిని ఇడుముల పాల్చేసే ఎడబాసెరి నన్ను. ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. మా ఫ్రెండ్స్ నీ వెనక మేము ఉంటాం రా, నువ్వు వెళ్ళి ఈ పని చేసిరా అని చెప్పి పంపించారంట. ఈయన వెళ్ళి ఆ పని చేస్తే ఆ ఎదుటోళ్ళు వచ్చి కత్తితో నరికారంట. వెనక్కి తిరిగి చూస్తే ఫ్రెండ్ ఒకడో లేడు. ఏమని చెప్పారు? నీతో ఉంటాంరా మేము అని చెప్పిన వాళ్ళు ఏమయ్యారు? నిజంగా జరిగిన విషయం. అర్థమైందా? ఉన్నారా? లేరు. సరైన అవసరతలో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఏమంటుంది ఫోను? ద నంబర్ యు ఆర్ డైలింగ్ ఈజ్ నాట్ రీచబుల్. ద నంబర్ యు ఆర్ డైలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. అవునా కదా? సరే, కాబట్టి చూడండి, నిజమైన స్నేహితుడు, నిజముగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టారు. అర్థమైందా? నిజమైన స్నేహితుడు నిన్ను విడవక స్నేహిస్తున్నటువంటి స్నేహితుడు, నీ సహోదరుడిగా నిన్ను గాయపరిచినా సరే నిన్ను హెచ్చరించి గద్దించి సరిచేసి నిన్ను నడిపించగలిగే స్నేహితుడు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇటువంటి పాపంలో నిండిపోయిన, పాపంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎంతో ప్రేమించను. రెండో విషయం ఏముంది? కాగా తన హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్, ఆయన తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇందాక చెప్పాను దేవుడు అంటే ఏ విధంగా బయలుపరుచుకున్నాడు దేవుడు. మానవుడు దేవుడు ఎట్లాంటి వాడో కనుక్కోవడం సాధ్యం కాదు, కానీ ప్రియులారా దేవుడు బయలుపరుచుకుంటేనే సాధ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుళ్ళు కాదు, దేవుడు. చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, అన్క్రియేటెడ్, లవింగ్, ఇటర్నల్, పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ఓ చూసారా? కాబట్టి లవింగ్, లివింగ్, ఎవర్ లాస్టింగ్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. దీని గురించి మరి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సమయం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. కన్న కుమారుడా లేకపోతే సృష్టించిన కుమారుడా? రెండిట్లో చాలా తేడా. తెలుగులో ఏముంది? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిని. అర్థమైందా? కన్న కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కన్న కుమారుడు, సృష్టించిన కుమారుడు. ఆదాము ఎవరు? అయిపోయింది 2 విషయాలు, రెండోది అయిపోతుంది. వినండి. ఆదాము ఎవరు? సృష్టించిన కుమారుడు. యేసుప్రభు వారు ఎవరు? కన్న కుమారుడు. సృష్టించిన కుమారుడు ఆయన చేతుల హస్తంలో నుంచి, ఆయన ఊపిరిలోంచి వచ్చారు. అయితే కన్న కుమారుడు ఆయనలో నుండే వచ్చారు. నేను పుట్టకముందు ఎవరిలో ఉన్నాను? నా తండ్రి వెంకటరెడ్డి గారిలో ఉన్నాను. అర్థమైందా? నా తండ్రి వెంకటరెడ్డి గారిలో నుంచి, ఆయన రక్తంలో నుంచి, ఆయన రూపంలో నుంచి, ఆయన శరీరము, ఆయన మాంసముని పంచుకొని నేను బయటకు వచ్చాను. కన్న కుమారుడు. యేసుప్రభు గారు ఎవరు? కన్న కుమారుడు. కన్న కుమారుడు అంటే అర్థం ఏంటి? ఆయనలో నుండి వచ్చినవాడు. ప్రియులారా, ఆయనలో ఉన్నవాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అప్పగించెను. చూసారండి? ఎవరా కుమారుడు? చూసారా? మరియమ్మ అడిగింది, ఇది ఎలాగూ సాధ్యము? నాకు వివాహం కాలేదే, నాకు కుమారుడు ఎట్లా పుడతాడు? అంటే ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, పుట్టబోవాడు దేవుని కుమారుడు అనబడును. హీ షల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. అర్థమైందా? అంటే ఎవరు? హీ ఈస్ కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క కుమారుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఆయన జన్మ ప్రత్యేకమైంది. ఆయనలాగా ఎవరో పుట్టలేదు. తండ్రి సహాయం లేకుండా, పురుషుని సహాయం లేకుండా, పాప ప్రమేయం లేకుండా ప్రియులారా మరి మానవ రూపంలో జన్మించారు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఒకవేళ తండ్రికి తల్లికి ఆదాములోంచి వస్తున్న పాపములో పుట్టుంటే ఆయన కూడా పాపేయేవాడు. ఆయనలో జన్మ పాపం ఉండేది. పాపినెట్లా రక్షిస్తాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపిని రక్షించే అధికారం ఆయనకి ఉంది. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన జీవితంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని ఆయన చేసిన పాపంలో ఒక్కటి కూడా ఎవరు రుజువుపరచలేకపోయారు. ప్రియులారా, ఆ విధంగానే ఆయన కలువరిశిల్లో మరణించారు. యేసు ప్రభువులాగా మరణించిన వారు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. చూసారా? యేసు ప్రభువులాగా మరణం గెలిచి తిరిగి లేచారేమో చూసి ఆలోచించుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకతలు నేను 3 చెప్పాను ప్రియులారా. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రభువు మాత్రమే మన పాపము లేని పాపరహితుడే, మనల్ని పాపాల్లోంచి విమోచించగలిగినటువంటి రక్షకుడు. మీరు ఎన్ని లోకాలకు వెళ్తారో వెళ్ళి సర్వే చేసుకురండి ప్రియులారా. పాపము లేని పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన పాపాలని క్షమించగలరు. వినండి. కాబట్టి లోకంలో పాపంలో, ఈ పాప సముద్రంలో కొట్టుకుపోతున్న మునిగిపోతున్న మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపెను. చెప్పండి అండి. దేవుడు తన కుమారుని పంపెను. ఈ సముద్రంలో ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. దేవా నన్ను రక్షించు అన్న. సర్వసత్యంలోనికి నడిపించి తగిలింది. నువ్వు అడిగిన వెంటనే వచ్చింది. అవునా కదా? సరే నేను చేస్తానయ్యా నిలిపాడు ఆయన. ఈయనేమయ్యాడు ఇప్పుడు? ఇంకా దేవుడు కూడా నేను రక్షించగలడా? చెప్పండి.
నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అసతోమా చెప్పండి. మన భారతదేశంలో మన అసతోమా అంటే అర్థం ఏంటి? అసత్యంలో ఉన్నాం, సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాం, వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మాకు మమ్మల్ని మరణంలో నుంచి జీవంలోనికి దాటించు అని యథార్థంగా మన పూర్వీకులు మనం అందరం అడుగుతున్నాం. అవునా కదా? అసలు నీకు కావాల్సింది ఏంటి? దాంట్లో సత్యం కావాలి, వెలుగు కావాలి, జీవం కావాలి. చెప్పండి. సత్యము, వెలుగు, జీవము. చూడండి, మరి యోహాను సువార్త 14:6లో ఏముంది? అసలు ఎంత గొప్ప ఆఫర్! అసలు నువ్వు వెతికేది, నువ్వు అడిగేది నీ దగ్గరికే వచ్చి నీకే కనపడుతుంటే ఇది ఎంత గొప్ప ఆఫర్ ఇది! యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఏంటంట? మరి 8:12లో ఏముంది? నేను లోకమునకు వెలుగును. నీకు కావాల్సిన ఏంటి? నీకు మీ తాతలకి ముత్తాతలకి, అవునా కదా, మన తాతలు వెళ్ళండి, మనకు కావాల్సింది ఏంటి చెప్పండి మళ్ళీ? సత్యము. యు వాంట్ ట్రూత్, అంతే కదా నువ్వు వెతికేది, నువ్వు మొరపెట్టేది, అవునా కదా? మళ్ళీ చెప్పండి. వెతకపోయినా మర్చిపోవద్దు. మళ్ళీ వెతకపోయిన తీగే కాలికి తగిలిందంట. అర్థమైందా? నీకేం కావాలి? సత్యం కావాలి, వెలుగు కావాలి, జీవం కావాలి. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? నేనే సత్యం. నేను కాదు, నేను కూడా సత్యం అని చెప్పట్లా, నేనే. జాగ్రత్తగా వినండి. ఈ మాటలో రెండు ఉండాలి. యేసుప్రభు నేనే సత్యం అని అంటున్నారు. అదే మాట నేనే అన్నాను, నేనే సత్యం అంటే నా కేసు ఏమవుద్ది? మెంటల్ కేసు అవుద్ది. చెప్పండి, ఏమవుద్ది? నేనే సత్యాన్ని అన్నాను అనుకోండి, నేను చెప్పండి, నేనే చీఫ్ మినిస్టర్ని ఆంధ్రాకి అన్నాను అనుకోండి, ఏం కేసు మంది? చెప్పండి, గట్టిగా చెప్పండి, మీరేం భయపడకుండా. మెంటల్ కేసు, అవునా కదా? అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారనుకోండి, నేను చీఫ్ మినిస్టర్ అన్నారు, అది కరెక్ట్. అర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా చెప్పు. యేసుప్రభు వారు ఏమన్నారు? నేనే సత్యమని అన్నారు. ఇప్పుడు ఈ కేసుల్లో, 2 కేసుల్లో ఏ కేసు యేసుప్రభు వారు? ధైర్యం ఉంటే చెప్పండి. చెప్పండి. ప్రపంచంలో ఎవరినైనా ధైర్యం చేసి చెప్పమనండి. యేసుప్రభు మెంటల్ కేసు. మరి మెంటల్ కేసు కానప్పుడు సెకండ్ కేసు ఏంటి? ట్రూత్, సత్యం. అర్థమైందా? నీకు కావాల్సిందేంటి? సత్యము. నేనే సత్యం అని చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరున్నారు? యేసుప్రభు ఒక్కడే. నేనే సత్యమని చెప్పింది, చూపించింది యేసుప్రభువే. అర్థమైందా? సరే, నీకేం కావాలి? వెలుగు కావాలి. నేను లోకమునకు వెలుగును, నేను సత్యమును, జీవమును. ఏంటి? జీవమును. ఏం కావాలి నీకు? మరణములో నుంచి జీవము కావాలి. యేసుప్రభు ఏం చెప్తున్నారు? నేనే జీవమును. చెప్పండి. ఒకవేళ నేనే జీవన్ అని చెప్పాను అనుకోండి, కొద్ది రోజుల తర్వాత చచ్చి సమాధులు పెట్టి పురుగులు తినేస్తాయి. అరే బాబు, నువ్వు జీవం అని చెప్పావు కదా, మరి ఏమైంది? నేను జీవన్నా? చచ్చిపోయి కుళ్ళు పట్టిపోయిన వాళ్ళందరూ జీవం కానే. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనివ్వవు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు అనుకున్నారు చాలామంది, దేవుడు అనుకున్నారు చాలామంది. తలుపులు మూసేశారు, లోపల ఉంటున్నాడు, ఏం తింటున్నాడు? గాలి భోంచేస్తాడు, ఆయన దేవుడు కదా అనుకున్నారు. చాలా కాలం చూసి ఒకరోజు తలుపు తెరిచేటప్పటికి కుళ్ళు వాసన వస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామందికి తెలుసు ఆయన ఎవరో కదా. రాజోల నుంచి, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగని చెప్తారు ఎవరో. ఒకరోజు తలుపులు తీసేటప్పటికి ఏం వాసన వచ్చింది? ఈయన జీవమా? నేనే జీవమును అనగలిగింది యేసు ప్రభు వారు ఒక్కడే. 3 రోజుల తర్వాత కూడా ఆయన మరణం గెలిచి తిరిగి ఆయన శరీరము కుళ్ళు పట్టనే పట్టలేదు. దేవునికే వెతకబోయినది. మళ్ళీ చెప్పండి, నువ్వేం కావాలి? నువ్వేం వెతుకుతున్నావు? నీకు వెలుగు కావాలి, నీకు సత్యం కావాలి, నీకు జీవం కావాలి. అరే బాబు, సత్యము, జీవం, వెలుగు అంటే అబ్బాయి నాకు కావాల్సింది ఇది కాదు. ఇంక మేమేం చేస్తాం? ఇంక నీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక ఛాన్స్ లేనే
లేదు. సరే, కాబట్టి ప్రియులారా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ పడవ ఎక్కలేదు కదా, జాగ్రత్త విని. ఈ పడవ ఎక్కని వాడు మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? ఏ పాపాన్ని బట్టి మునిగిపోయాడు? తాను చేసిన దొంగతనాలను బట్ట, తాను చేసిన వ్యభిచారాలను బట్ట, తాను చేసిన మోసాలను బట్టి, అబద్ధాలను బట్టి, నరహత్యలను బట్టి చనిపోయాడా? మరి దేని కోసం చనిపోయాడు చెప్పండి త్వరగా. పడవ ఎక్కలేదు, వచ్చిన పడవనే ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు అది మిస్టేక్ అనుకున్నాడు. అసలు అది మిస్టేకు, అది తప్పు, అది పాపం అని అనుకోలే. కానీ ఆ పాపము ఎంత ఎంత ఎక్కువగా కౌంట్ చేయబడింది? ఈ పాపాలన్నిటికన్నా ప్రధానమైన పాపము, నువ్వు ఆ పడవ వచ్చిన పడవనే దేవుడు నిన్ను రక్షించడానికి రక్షకుడిని పంపిస్తే, ఆ రక్షణ పడవని ఎక్కకపోతే నీకు రక్షణ ఎక్కడది? రక్షకుడు ఎక్కడా? నో ఛాన్స్. అర్థమవుతుందా మీకు? ఓ ఎంత భయంకరమైంది. మీకు ఒక మాట చెప్పమంటారు ఇంగ్లీష్లో? ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ సిన్ బట్ ద మ్యాటర్ ఆఫ్ సన్. చెప్పండి అందరూ చెప్పండి. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ సిన్ బట్ ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ సన్. నువ్వు చేసిన పాపం కాదు నిన్ను నరకానికి తీసుకెళ్లేది. దేవుడు పంపించిన తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు అంగీకరించకపోతే క్లోజ్. అర్థమైందా? నీ పాపం కాదు నరకానికి తీసుకెళ్ళేది. నిన్ను తీసుకెళ్లేది, పరలోకాన్ని తీసుకెళ్లేది నీ పుణ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమైందా మీకు? దేవుడికి కావాల్సింది నాట్ ద మ్యాటర్ ఆఫ్ సిన్. నీ పాపం కాదు ఆయన చూసేది. ఆయన తను పంపించిన తన కుమారుణ్ణి నువ్వేం చేశావు? వాట్ యు హ్యావ్ డన్ విత్ ద సన్, నాట్ విత్ ది సిన్. అర్థమైందా? పాపంతో ఏం చేశావు అని అడగట్లా. దేవుడు పంపించిన, తాను ప్రేమించిన తన కుమారుణ్ణి ఏం చేశావు? బహుమానంగా ఇచ్చిన కుమారుణ్ణి నువ్వు ఎట్లా ట్రీట్ చేశావు? ఎట్లాగా మరి ఆయన్ని ద్వేషించావు, దూషించావు. అర్థమైందా? ఆహ్వానిస్తున్నావా? ఓ కుమారుని కలిగిన వాడు నిత్య జీవము కలవాడు. చెప్పండి. 3:16 ఏముంది? కుమారుని కలిగిన వాడు నిత్య జీవము కాదు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. చూసారా? కాబట్టి కుమారుని అంగీకరించిన వారికి ముందే తీర్పు తీర్చబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి చూసారా, రెండో విషయం అయిపోయింది. ఏంటిది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. రెండవది కాగా దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. గాడ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. అర్థమైందా? మూడవది హూసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్. హూసోఎవర్ ఏంటి చెప్పండి? ఓ మనం తప్పులు చేస్తున్నావా లేదా? తప్పులు చేస్తున్నావా లేదా? ఆ తప్పులతో ఎంత గిల్టీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ తప్పులు, ఆ పాపాలు మన మీదకి, మన పిల్లల మీదకి ఎంత శాపాలుగా మారుతూ ఉన్నాయి. ఎంత కొట్టుకుంటున్నావు. దేవుడు నీకు వినిపిస్తున్న శుభవార్త విని ఆయన దగ్గరికి వస్తే హూసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్. చూసారు? హూసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ అంటే ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో. ఏం విశ్వాసం ఉంచాలి? మొట్టమొదటి జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు భూమి మీద జన్మించారని నువ్వు నమ్మాలి. చెప్పండి. ఏంటి ఇదేమన్నా కష్టమా? చెప్పండి. ప్రతిరోజు పొద్దున కాడి నుంచి సాయంత్రం డేట్లు చెప్పుకుంటున్నావుగా. ఎప్పటి నుంచి మరి? ప్రభు దగ్గర నుంచేగా. అవునా కదా? బిఫోర్ క్రైస్ట్. ఎవరి పేరు? యేసు ప్రభు వారు భూమి మీద నిజంగా జన్మించారా లేదా? కట్టుకథ కాదు ఇది. నిజంగా జన్మించారు. నమ్మడానికి ఏమైంది నీకు? అర్థమైందా? ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా. ఆయన విశాల విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడికి జంతువుల్ని, చేపల్ని, చెట్లని, పక్షుల్ని, మానవుల్ని, ఈ విశాల విశ్వాన్ని ఇప్పటికే ఎవరికీ తెలియదు ఎన్నున్నాయో విశ్వాసం ఈ విశ్వంలో. కాదా? ఎవరైనా ఉన్నారా? ఏముందో ఈ విశ్వంలో కనిపెట్టిన వాళ్ళు ఇప్పటికీ ఎవరూ లేరు. అంత విశాలమైన విశ్వాన్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి జీవము గల దేవుడు ఒక తల్లి గర్భంలో పిండంగా తయారవటం అది పెద్ద 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 లెక్క ఏంటి దేవునికి? ఇట్స్ సో సింపుల్. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన నిజముగా భూమి మీద జన్మించాడు. ఆయన మరణించాడు సిలువలో. ఆయన మరణించాడు. మరణించలేదా? చెప్పండి. అనేక రుజువులు. ఆయన నిజముగా సిలువలో మరణించాడు. సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఓ ఎంత గొప్ప దేవుడు. చూసారా? ఆయన కాబట్టి అది నువ్వు నమ్మగలిగితే,
అంతేకాకుండా మరొకటి నువ్వు నమ్మాలి, ఏ భేదము లేదు, అందరం ప్రభువా నేను పాపిని. ఏమని ఒప్పుకోవాలి? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చెప్పండి ఈ మాట. సాధారణంగా మనం ఒప్పుకోవడానికి ఇష్టపడతామా, కప్పుకోవడానికి ఇష్టపడతామా? చెప్పాలి అందరు త్వరగా. కప్పుకోవడానికి. దేవుని వాక్యం సామెతలు 28:13 ఏముంది? అతిక్రమలను దాచిపెట్టువాడు అంటే పాపములను దాచిపెట్టువాడు బాగుపడడు. మరి బాగుపడాలంటే, ఆశీర్వాదం రావాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. దేవుని కనికరము, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదము నీకు కావాలంటే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి. ఏం పాపాలని చెప్పుకున్నాం? జన్మ పాపము, కర్మ పాపంలో రెండు రకాలు. ఈ పాపాలు, మనం చేస్తున్న పాపాలు ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు. మన చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా జరుగుతున్నటువంటి పాపము ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఇది నువ్వు చేస్తే హూసో ఎవర్ ఏమనుంది? ఎవడైనను, తెల్లవాడు కాదు, నల్లవాడు కాదు, ఇండియన్ కాదు, అమెరికన్ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, లేకపోతే హిందూ కాదు, మగ ఆడ తేడా లేదు, చిన్న పెద్ద, ఈలో చదువుకున్నాడు, డిగ్రీలు ఉన్నాడు, డిగ్రీలో ఉన్నాడు, అది ఏదైనా చూసారా? ఆస్తిమంతుడు, పేదవాడు, ఏ భేదము లేదు. హూసో ఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్. వాట్ ఏ గ్రేట్ ఆఫర్. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షణ పొందును. రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏముంది? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు. హూఎవర్ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి సేవ్డ్. హూసోఎవర్ బిలీవెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఇన్ ద సన్. అర్థమైందా? ఎవరు విశ్వసించినా ఏ భేదం లేదు ప్రియులారా. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఏం విశ్వసించాలి? మనం పాపులమని, మన పాపాల కొరకు ఆయనే ప్రాయశ్చిత్తం చేశారని, మన ప్రాబ్లంని నమ్మాలి, మన సొల్యూషన్ నమ్మాలి. చెప్పండి, ఇది మన ప్రాబ్లం సిన్, సొల్యూషన్ సన్. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రాబ్లం ఈజ్ సిన్, సొల్యూషన్ ఈజ్ సన్. అర్థమైందా? కాబట్టి నువ్వు పాపివని గ్రహించాలి. దేవుడు తన కుమారుణ్ణి నీ పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. చూసారా? ఇందాక చెప్పుకున్నాం వినండి. ఇందాక చెప్పుకున్నాం మానవుడికి పాపం ఎక్కడెక్కడుంది? నిలువెల్లా ఉంది. అర్థమైందా? యేసు ప్రభు వారి తలలో ఏం పెట్టారు చెప్పండి త్వరగా? ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన తలతో ఏమన్నా పాపం చేశారా? ఆయన తల్లో ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు? అసలు ముళ్ళ కిరీటం పెట్టవలసింది ఎవరి తల్లో? నీ తల్లో, నా తల్లో. నీ తల్లో ఉన్న తలంపులు, నా తల్లో ఉన్న తలంపులు బయటికి చెప్తే ఇంట్లో వాడు కూడా ఉన్నవారు. చెప్పండి, ఇంట్లో వాళ్ళు ఉన్నస్తారా? ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నవారు. ఒక బ్రదర్ అంటున్నాడు, ఆయన పేరు సిరాజ్ గారు. ఆయన అంటాడు, పాత సిరాజ్ వస్తే నేను రానివ్వను. ఏంటే పాత సిరాజ్ వచ్చి నా రూమ్మేట్గా ఉంటానంటే నేను రానివ్వను. నిన్ను నువ్వే రానివ్వు, నిన్ను నువ్వే ఇష్టపడవు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ఇష్టపడరు. అటువంటి పాపపు తలంపులు. మొన్న బీహార్ వెళ్తే పాలిటెక్నిక్ చదువుతున్నాడు ఒక అబ్బాయి. బిల్డింగ్ మీద ఎక్కి చచ్చిపోవాలనుకుంటున్నాడు. మాటికి బిల్డింగ్ ఎక్కుతాడు. సార్ నేను చచ్చిపోతాను సార్. ఎందుకురా బాబు అంటే వాడు అంటున్నాడు, ఈ సెల్ ఫోన్లో ఈ వీడియోలు చూసి నాని చూసి ఆ అబ్బాయి బాధ ఏంటంటే, సార్ ఇంటికి వెళ్తే మా మమ్మీని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను, నా చెల్లిని, నా అక్కను కూడా పరిశుద్ధంగా ఈ బతుకు నాకెందుకు, నేను చావాలి. అర్థమైందా మీకు? అది మానవుడి సమస్య. ప్రాబ్లం ఆఫ్ ద మ్యాన్ ఈజ్ సిన్. చెప్పండి, ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. అవునా కదా? ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సిన్. గాడ్స్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ ఈజ్ హిస్ సన్. ఆయన కుమారుడు. దానికి అర్థమైందండి. కాబట్టి మరి ఎవరి తల్లో ముళ్ళ కిరీటం పెట్టాలి? మన తల్లో పెడితే ఓర్చుకుంటావా? తొమ్మ ముళ్ళు ఇంతంతే ఒక్కోటి. ఈ మధ్యలో ఒకసారి ఎవరో వీడియోలో పెట్టారు, ఈ ముళ్ళే యేసు ప్రభు తలలో పెట్టారని. వామ్మాడి చూస్తుంటేనే వణుకొచ్చేస్తుంది. ఎంత ముళ్ళు ఉన్నాయి ఒక్కోటి, ఎంత పెద్ద ఉన్నాయి, 6 అంగుళాల పైనే ఉన్నాయి.
అట్లాంటి ముళ్ళ కిరీటం అల్లి అది ఆ తీగ గట్టిగా చుట్టి తీసుకొచ్చి తల మీద కస్సుని బాబా ఎట్లాగా రక్తమంతా చిందిపోయిందో. ఆయన చేతులతో ఎంతోమందిని బాగు చేశారు. నీ చేతులతో ఎన్నో పాపాలు చేసావు, నా చేతులతో ఎన్నో ఎవరి చేతుల్లో కొట్టాలి మేకులు? మన చేతుల్లో కొట్టడానికి ఇష్టపడక ఆయన చేతుల్లో కొట్టించుకున్నాం. అర్థమైందండి? మన పాప పడకల కొరకు ఆయన వీపు మీద ముళ్ళ కొరడ నాగలి చాళ్ళగా దున్నబడింది ఆయన శరీరము. మన కాళ్ళతో ఎన్ని పాప పరుగులెత్తాం. మన కాళ్ళలో కొట్టవలసింది మేకులు ప్రియులారా, మన కాళ్ళల్లో కొట్టనివ్వకుండా ఆయన కాళ్ళల్లో ఆ కలువరి సిలువలో నుంచి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి శరీరం మీద గాయం లేని శరీరం భాగం ఉందా? గాయం లేని భాగం ఉందా? మన శరీరంలో పాపం లేని భాగం ఉందా? చెప్పండి గట్టిగా. మన శరీరంలో పాపం లేని భాగం లేదు, ఆయన శరీరంలో గాయం లేని భాగం లేదు. ఎందుకు? దీనికి దానికి రిలేషన్ ఏంటి? అర్థమైందా? నీ శరీరంలో ఉన్న ప్రతి భాగంతో చేసిన పాపానికి ఆయన సిలువలో ప్రతి భాగంలో గాయాలు పొంది ఉటబుట కారుతుంది ఆ రక్తము. కృష్ణానదిలో మునిగాం, గోదావరి నదిలో మునిగాను, గోదావరి నది పుష్కరాలకి గట్టు మీదే దొంగతనం చేశాను. అవన్నీ చెప్పాలంటే నా బ్రతుకు మారలేదు. కానీ కలువరి సిలువలో నుంచి కారుతున్న రక్తపు నది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. Whosoever believeth in him, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడైనప్పటికీ నశింపక, చివరి మాట ఏంటి? నశింపక నిత్య జీవము. చెప్పండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, రక్షించు అని విశ్వాసము ద్వారానే. నువ్వు పళ్ళు తీసుకురావక్కర్లా, పలహారాలు తీసుకురావాలి, కొవ్వొత్తులు అక్కర్లేదు, అగరొత్తులు అక్కర్లేదు, నాగపట్నం వెళ్ళి గుండు కొట్టించుకోవాలి, బొట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఏ మాట కావాలి? విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అనంటే ఆయన తన బిడ్డగా, తన గొర్రెగా, తన తోటలోని మొక్కగా చేసుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నీవు నేను ఏం పొందాలని? యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి. చివరిగా ఈ 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదిగో మాట చూడండి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఐ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. చెప్పండి, ఐ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. నీకేం కావాలి? జీవము. ఏం కావాలి? వెతకపోయిన తీగే ఆయన ఏమై ఉన్నారు? అసలు నిత్య జీవం అంటే ఎవరు? ఆయనే. ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను? అర్థమైందా? నా పేరు శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి దగ్గరికి వచ్చి శ్రీనివాసరెడ్డి గారంటే ఎవరో అని అంటే ఎట్లా ఉంటుంది? నవ్వుకుంటారు కదా. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఎవరిని వచ్చి అడిగావు? అసలు నిత్య జీవం అయినా యేసు ప్రభువుని అడిగావు. అర్థమైందా? ప్రియులారా, ఎన్నో రకాలుగా పొందాలనుకుంటున్నటువంటి అనేక మందికి అవకాశాలు లేకపోతే ఇదిగో వెతకపోయిన తీగే నీ కాళ్ళకు తగులుతుంది, నీ చెవులకు తగులుతుంది, నీ కళ్ళకు తగులుతుంది. దేవుని రాజ్యం నీ చేతికి అందే. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? నీ చేతికి అందే దగ్గరలోనే నీకు సువార్త వచ్చింది, శుభవార్త. ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకోసారి ఇక రావడానికి అవకాశం లేదు ప్రియులారా. కాబట్టి ఏంటో చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. నో, దే విల్ నెవర్ పెరిష్. దే విల్ నెవర్ పెరిష్. ఈ లోకంలో నాశనం కానివి ఏమి ఉండవు. అర్థమైందా? ఇందాక చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం తప్ప అన్నీ పాడైపోయినాయి. దే ఆల్ పెరిష్ ఎక్సెప్ట్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అట్లాగే నీ ఆత్మ అది నశింపకుండా నిత్యనాశనానికి, నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళే అవసరం లేకుండా నశింపక అవి ఎన్నటికి, చదవండి అందరూ, అవి ఎన్నటికి
నశింపవు. చెప్పండి, అవి ఎన్నటికి నశింపు. వాటిని ఎవడనో నా చేతిలో నుంచి అపహరించలేడు. ఎంత గొప్ప భద్రత! ఇటర్నల్ సెక్యూరిటీ, ఇటర్నల్ సేఫ్టీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో నీ జీవితానికి ఏంటి? నిత్య భద్రత, నిత్య జీవము. చూశారండి, అవి ఎన్నటికి నశింపవు, నేను వాటికి నిత్య జీవము. కాబట్టి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నీ కొరకు నా కొరకు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 34 నుంచి ఏముంది? త్వరగా చదవండి. ఈ లోకంలో ఏదైనా నిన్ను ప్రభువుకి దూరం చేయగలదా? మరి ఆ పరలోక రాజ్యానికి నువ్వు కావాలనుకున్న స్వర్గరాజ్యం ఏంటిది? నువ్వు రక్షణ పొందితే ఆ రక్షకుడిని, ఆ మార్గమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వసిస్తే చదవండి, ఈ లోకంలో ఎవడు ఇక ఆయన దగ్గర నుంచి నిన్ను అపహరించలేడు. అంతేకాకుండా ఆయన మనకి ఏమిస్తున్నానని చెప్పాడు? నిత్య జీవము ఆయన బిడ్డలకి అనుగ్రహించే దేవుడు. నిత్య జీవము. తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? చదవండి జాగ్రత్త. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఆ ప్రేమ నుంచి ఎడబాపలేవు. ఆ ఏర్పాటు నుంచి ఎడబాల్సి. తర్వాత లిస్ట్ కూడా చదివేసండి. తర్వాత లిస్ట్ చదివేసండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి గాని రాబోవు గాని, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏది అయినా ఎవడైనా ప్రభు ఏంటది? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. నథింగ్ షల్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? నోబడి కెన్ టేక్ అవే ది ఇటర్నల్ లైఫ్. దేవుడిచ్చే నిత్య జీవం. అర్థమైందండి? ఎంత గొప్ప విషయం ప్రియులారా. కాబట్టి ఆయన మార్గమును, సత్యమును, జీవమైన మానవులకి ఏం కావాలి? మన భారతదేశ ప్రజలకి, చెప్పండి, సత్యము, వెలుగు, జీవం. ఎవరా వెలుగు, సత్యము, జీవము? వెళ్ళి సర్వే చేసుకోండి కావాలంటే. ఒక అబ్బాయి, ఆయన పేరు జాష్ మెక్డోవల్. చెప్పండి, జాష్ మెక్డోవల్. చాలా యవనస్తుడు, చాలా మరి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, జాష్, వై డోంట్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్? ఏమంది? నువ్వు యేసయ్యను ఎందుకు నమ్ముకోకూడదు అని అంటే, ఆయనకి ఎంత లెగిశాడంటే తాసుపాము లెగిసినట్లు నాన్ సెన్స్. ఏమన్నాడు? నాన్ సెన్స్ అన్నాడు. ఈ అమ్మాయి ఆగకుండా, డూ యూ రియల్లీ నో ఇట్ ఈస్ నాన్ సెన్స్ అని అడిగింది. ఎస్, ఐ నో దట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్ అని. బాగా చదువుకుంటున్నాడు, చాలా తెలివైనడు, ఏదేదో అవుదాం అనుకున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ అడిగింది, క్యాన్ యూ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్? ఏమని అడిగింది? నువ్వు ప్రూవ్ చేయగలవా ఇది నాన్? ఎస్, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్. జీసస్ ఈస్ నాన్ సెన్స్, బైబిల్ ఈస్ నాన్ సెన్స్, ఇటర్నల్ లైఫ్ ఈస్ నాన్ సెన్స్. బుద్ధి లేకుండా నీలంటోళ్ళు నమ్ముకుంటారు కానీ నాలంటోళ్ళు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరికీ ఒక వాదన వస్తుంది. నిజంగానే మీకు ఈ విషయాలన్నీ మీకు నెట్లో దొరుకుతాయి. జాష్ మెక్డోవల్ అని కొట్టండి, ఇప్పుడు కాదులే, తర్వాత. ఆయన సాక్ష్యము, ఆయన చేసిన విషయాలన్నీ మీకు తెలుస్తాయి. 18 సంవత్సరాలు ఒక ఆడపిల్లతో వాదన పెట్టుకున్నాడని 18 సంవత్సరాలు సర్వే చేశాడు. చెప్పండి, 18 సంవత్సరాలు సర్వే చేశాడు. అన్ని విధాల ఎవిడెన్సెస్ తీసుకున్నాడు. ఒక పెద్ద పుస్తకం రాశాడు, ద ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ వెర్డిక్ట్. ఇదిగో ఈ ఆధారాలన్నీ చూసి మీరే చెప్పండి దేవుడు ఎవరో అని ప్రజలకే వదిలేస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, అండ్ హీ ఈజ్ ద లైట్. అర్థమైందా? హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. హీ డైడ్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ ఫర్ మీ అండ్ యూ, అండ్ హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెత్. ఆయన మరణించి సమాధిలో పెట్టబడి నిజం తిరిగి లేచాడు అని చూసారా? ఏం రుజువు చేద్దామని మొదలుపెట్టాడు? నాన్ సెన్స్ అని రుజువు చేద్దామని మొదలుపెట్టి ఇప్పుడు ఏం రుజువు చేస్తున్నాడు? జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అండ్ ద లైట్. అర్థమైందా? కాబట్టి అటువంటి అవకాశం నీకు
ఈ రాత్రిలో ఈ మాటల్లో వినిపించబడింది. ప్రార్థన చేసుకుందాం రండి.